I am Dr. Anjaya, Professor of History, Usmania University from Hyderabad, IGNOU Regional Center. ఈరోజు మన క్లాస్ ఏంటంటే పిహెచ్ఐసి 133 బుక్లో నుంచి హిస్టరీ ఆఫ్ ఇండియా 1206 టు 1707 బుక్లో నుంచి యూనిట్ 16 16వ పాఠం మీద మనం డిస్కస్ చేయబోతున్నాం. 16వ పాఠం ఏంటి అంటే భక్తి మూమెంట్, భక్తి అండ్ సూఫీ ట్రెడిషన్స్. అంటే భక్తి మూమెంట్ గురించి, సూఫీ మూమెంట్ గురించి మనం ఈరోజు పాఠంలో మనం డిస్కస్ చేయబోతున్నాం, చర్చించబోతున్నాము. భక్తి మూమెంట్ అంటే ఏమిటి అంటే లవ్ అండ్ డివోషన్ టు ది గాడ్. భక్తి మరి సూఫీ మూమెంట్లో కూడా లవ్ అండ్ డివోషన్ టు ది గాడ్ అనేది ఉన్నది. ఇది కామన్గా సూఫీ మూమెంట్ లవ్ అండ్ డివోషన్ టు ది గాడ్ అనే దాని మీద ఈ మూమెంట్స్ వచ్చినాయి. మరి ఈ మూమెంట్స్ మొట్టమొదట భక్తి మూమెంటు ఎక్కడ అంటే సౌత్ ఇండియాలో వచ్చింది. భక్తి మూమెంట్ ఎందుకు సౌత్ ఇండియాలో అంటే ఇప్పుడు హిందూయిజం ఉంది. హిందూయిజానికి అగెనిస్ట్గా బుద్ధిజం, జైనిజం ప్రొటెస్ట్ చేసినాయి హిందూ రిలీజియస్ ప్రాక్టీసెస్ మీద. దాంతో మళ్ళీ సౌత్ ఇండియాలో మళ్ళీ ఈ యొక్క 8th సెంచరీలో 8వ శతాబ్దంలో క్రీస్తు శకం 8వ శతాబ్దంలో సౌత్ ఇండియాలో ఆల్వార్ సెయింట్స్, నాయనార్ సెయింట్స్ అని సౌత్ ఇండియాలో తమిళనాడులో వచ్చింది భక్తి మూమెంట్. ఏంటంటే హిందూయిజంలో శైవేట్లో నాయనార్ అంటే శివుడు గొప్పవాడు, శివుడే ప్రపంచానికి మూలము అనేటువంటి శివుడే గొప్పవాడు, ప్రపంచ ఈ చక్రానికి శివుడే నాంది అని చెప్పి శివభక్తులు బయలుదేరారు. దాన్ని ఏమన్నారంటే నాయనార్స్ అన్నారు. మరి విష్ణువే ఈ ప్రపంచంలో తిప్పేదంతా కూడా విష్ణువే కాబట్టి విష్ణు భక్తులు బయలుదేరినారు. ఈ విధంగా శైవిజం, వైష్ణవిజం రెండూ కూడా తమిళనాడులో, సౌత్ ఇండియాలో 8th సెంచరీ 9th సెంచరీలో పాపులర్ ఒక ఉద్యమాలుగా బయలుదేరినాయి. దాన్నే ఏమన్నారు, నాయనార్స్ అంటే శైవేట్ భక్తులు, ఆల్వార్స్ అంటే వైష్ణవుడు. విష్ణు తోటే ప్రపంచం అంత చక్రం తిరుగుతుందని, మరి శివుడే గొప్పవాడు, శివుడే చక్రాన్ని తిప్పుతున్నాడు ప్రపంచం నడపడానికని ఈ ఇద్దరు బ్రాహ్మణుల మధ్యలోనే బ్రాహ్మణులే శైవిజం, వైష్ణవిజం అని పోటీ పడ్డారు. అంటే ఈ రెండు కూడా భక్తి డివోషనల్ తమిళ్ రీజనల్ లాంగ్వేజ్ అభివృద్ధి చెందడానికి నాయనార్ సెయింట్స్, ఆల్వార్ సెయింట్స్, ఈ యొక్క సెయింట్స్ వీళ్ళిద్దరు కూడా పోటీ పడి శివ ఉద్యమం, శివుడే గొప్పవాడనే ఉద్యమం, విష్ణువే గొప్పవాడనే ఉద్యమం, త్రిమూర్తుల అవతారాలు వచ్చినాయిలేండి. ఏంటి బ్రహ్మ, విష్ణు, శివుడు. బ్రహ్మ అనేవాడు క్రియేటర్ అని, శివుడు అనేవాడు డిస్ట్రాయర్ అని, విష్ణు అనేది ప్రిజర్వర్ అని త్రిమూర్తుల అవతారం వచ్చింది. త్రిమూర్తుల అవతారం దాంట్లో ఈ బ్రహ్మను వదిలిపెట్టారు. బ్రహ్మను వదిలిపెట్టి హిందువులు ఏం చేసినారంటే విష్ణువే గొప్పవాడనేది ఆల్వార్లు, నాయనార్లో శివుడు గొప్పవాడని నాయనార్లు. ఈ విధంగా తమిళనాడులో, సౌత్ ఇండియాలో మొట్టమొదట భక్తి ఉద్యమం బయలుదేరింది. ఈ భక్తి ఉద్యమం ఏంటి అంటే రిలీజియస్ ఈక్వాలిటీ, అందరికీ రిలీజియస్ ఈక్వాలిటీ అనేది ఉంది. అందరూ కూడా భక్తుడు భగవంతుని చేరుకోవచ్చు, దాంట్లో భగవంతుని చేరుకోవడానికి ఏ తారతమ్యం లేదు అని చెప్పారు. ఎవరు? ఆల్వార్లైనా నాయనార్లైనా కూడా, శివభక్తులైనా, శైవేట్ సెయింట్స్ అయినా, మరి వైష్ణవేట్ సెయింట్స్ అయినా ఇద్దరు కూడా మరి భగవంతుని చేరడానికి, విష్ణువుని చేరడానికి, శివుని చేరడానికి భక్తి ఉంటే చాలు అని చెప్పినారు.
అది దాన్ని సౌత్ ఇండియన్ భక్తి మూవ్మెంట్ అది తమిళనాడులో మొదలైంది. మొట్టమొదట తమిళనాడులో నుంచి మరి స్ప్రెడ్ అయింది. సో తమిళనాడులో మళ్ళా ఇంకా ఈ తర్వాత వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనంటే ఏది ఆల్వార్లు నాయనార్ సెయింట్స్ తర్వాత తమిళనాడులో శంకరాచార్యుడు, రామానుజాచార్యుడు, మధ్వాచార్యుడు వీళ్ళు ముగ్గురు వచ్చినారు ఆచార్యులు సౌత్ ఇండియాలో. మళ్ళీ సౌత్ ఇండియా మరి హిందూయిజం భక్తి హిందూయిజానికి సౌత్ ఇండియా నాంది, నార్త్ ఇండియాలో మొదలు కాలేదు, సౌత్ ఇండియాలో మొదలైంది మొట్టమొదటిసారిగా. ఈ యొక్క ఈ హిందూయిజం ఫేమస్ బుక్స్ ఏంటంటే భగవద్గీత. భగవద్గీతలో అందరూ సమానమని చెప్తుంది భగవద్గీత. మరి రామాయణం, మహాభారతం ఇవన్నీ కూడా సౌత్ ఇండియాలో బాగా పాపులారిటీలోకి వచ్చింది. నార్త్ ఇండియా కన్నా సౌత్ ఇండియాలోకి బాగా ఉద్యోగ రూపంలో ఈ భక్తి హిందూయిజం అనేది వచ్చింది. సో ఆ మొట్టమొదట ఆల్వార్లు అనేది విష్ణు సెయింట్స్, నాయనార్లు అనేది సేవేడ్ సెయింట్స్ వచ్చారు. ఆ తర్వాత ముగ్గురు ఆచార్యులు వచ్చారు సౌత్ ఇండియాలో. వాళ్ళు ఎవరంటే కేరళలో వచ్చినటువంటి వాడు ఎవడు శంకరాచార్యుడు. శంకరుడే గొప్పవాడు, మానవుడు దేవుడు అంతా ఒక్కటే. మానవుని క్రియేషన్, మానవుడు దేవునితోటి క్రియేట్ చేయబడ్డాడు. మానవుడు ఇల్యూషన్, భ్రమ. మానవుడు సపరేటు దేవుడు సపరేట్ అనేది కాదు, మానవుడు దేవుడు అనేది ఒక్కటే అని చెప్పిండు శంకరాచార్యుడు. దాన్ని శంకర మఠాలు ఎస్టాబ్లిష్ చేసిండు కేరళలో, కలండిలో. ఆ నుంచి అతను మరి ఉత్తరానికి దక్షిణ పశ్చిమానికి పోయిండు, తూర్పు పోయిండు, ఉత్తరానికి పోయిండు. అంతటా కూడా శంకర మఠాలు ఓపెన్ చేసిండు. సేవేడి మతమే, శివుడే గొప్పవాడు, శంకర మఠాలు ఓపెన్ చేసినాడు ఎవరు? ఆదిశంకరాచార్యుడు కేరళ కలండిలో. ఆ తర్వాత రామానుజాచార్యుడు ఎక్కడంటే తమిళనాడులో నుంచి వచ్చినాడు. తమిళనాడులో మరి రామానుజాచార్యుడు వచ్చి ఏమన్నాడంటే 11వ శతాబ్దంలో రామానుజాచార్యుడు, ఆ తర్వాత మధ్వాచార్యుడు ఇద్దరు వచ్చినారు. రామానుజాచార్యుడు ఏమన్నాడంటే తమిళనాడు నుంచి భక్తి హిందూయిజము ప్రచారం చేసినాడు రామానుజాచార్యుడు వైష్ణవిజాన్ని, విష్ణువు గొప్పవాడని మరి ప్రచారం చేసినాడు వైష్ణవిజాన్ని సౌత్ ఇండియాలో రామానుజాచార్యుడు. మరి ఆ తర్వాత రామానుజాచార్యులు ఏమన్నారు? విశిష్ట అద్వైతం అనేది శంకరాచార్యుడు. అద్వైతం అంటే ద్వైతం కానిది, రెండు కానిది ఏంటంటే మానవుల్లో ఉన్న ఊపిరి గాడు. మరి ఊపిరిని మానవుని ఏరి చేస్తామా? చేయలేము. కాబట్టి ఆ అద్వైతం, విభజింపబడినటువంటి మానవుడే దేవుడు అని చెప్పి శంకరాచార్యుడు చెప్తే, మరి రామానుజాచార్యుడు ఏం చెప్పాడంటే, ఆచార్యుడు మానవుడు భక్తి ద్వారా భగవంతుని చేరుకుంటాడు, అది భక్తి ద్వారా చేరుకుంటాడు, దాన్ని భక్తి హిందూయిజం అని చెప్పారు రామానుజాచార్యుడు. దానికి పునాది భక్తి హిందూయిజం. భక్తి ద్వారా జీవుడు ముక్తి పొందుతాడు, అంటే భగవంతుని సన్నిధిలో చేరుకుంటాడు, అతని ఆత్మ భగవంతుని సన్నిధిలో చేరుకుంటుందని రామానుజాచార్యుడు చెప్పాడు. భక్తుడు ఒక్కడు కాదు, భగవంతుడు వేరు, భక్తుడు వేరు. మరి దాన్ని భక్తుడు చేరుకోవాలంటే కొన్ని పూజలు, పునస్కారాలు, కొన్ని మరి కార్యక్రమాలు చేస్తే, సత్యము ఇవన్నీ సత్య మార్గం నడిస్తే మరి అప్పుడు భక్తుడు భగవంతుని చేరుకుంటాడని చెప్పి రామానుజాచార్యుడు భక్తితోటి ముక్తి పొందవచ్చు అని చెప్పాడు రామానుజాచార్యుడు. తర్వాత మధ్వాచార్యుడు వచ్చినాడు సౌత్. మళ్ళా మధ్వాచార్యుడు సో కర్ణాటక ప్రాంతంలో, ఉడిపి ప్రాంతంలో వచ్చినాడు మధ్వాచార్యుడు ద్వైతం, రెండు సపరేటు, మానవుడు దానవుడిని అంటే దేవుణ్ణి చేరుకోవడానికి భక్తి మార్గం ద్వారా చేరుకోవచ్చు అని చెప్పి మధ్వాచార్యుడు చెప్పాడు. సో ఆ విధంగా సౌత్ ఇండియాలో భక్తి మూవ్మెంట్ ఎమర్జ్ అయింది. మరి సౌత్ ఇండియా నుంచి నార్త్ ఇండియా కూడా పోయింది. నార్త్ ఇండియాలో వీళ్ళు కూడా పోయినారు, వీళ్ళు కూడా ప్రచారం చేసినారు. ఎవరు? శంకరాచార్యుడు చేసినాడు, రామానుజాచార్యుడు చేసినాడు,
మధ్వాచార్యులు కూడా పోయి సౌత్ నార్త్ ఇండియాలో ప్రచారం చేసినారు. నార్త్ ఇండియాలో భక్తి మరి ఉత్తర భారతదేశంలో భక్తి మూవ్మెంట్లో మొట్టమొదటిసారిగా ఇన్ఫ్లుయెన్స్ అయినటువంటి వాళ్ళు ఎవరయ్యా అంటే, మొట్టమొదటిసారిగా ఇన్ఫ్లుయెన్స్ అయిన వైష్ణవ మూవ్మెంటు లేదా ఈ లోయర్ ఆర్డర్స్లో ఉన్నటువంటి ఎవడు, జ్ఞానేశ్వర్ నామదేవ్ మహారాష్ట్ర నుంచి, జ్ఞానేశ్వర్ మహారాష్ట్ర నుంచి, తర్వాత రామానంద ఫ్రమ్ ఉత్తరప్రదేశ్ నుంచి, రామానంద, వల్లభాచార్య నార్త్ ఇండియా తెలుగు బ్రాహ్మణుడు కానీ నార్త్ ఇండియాలో బనారస్లో సెటిల్ అయినాడు వల్లభాచార్య. మరి సో వీళ్ళు భక్తి హిందూయిజాన్ని ప్రచారం చేసినారు నార్త్ ఇండియాలో. ఎవరయ్యా అంటే నార్త్ ఇండియాలో భక్తి హిందూయిజంలో రెండు బ్రాంచులు. భక్తి హిందూయిజంలో రెండు బ్రాంచులు ఉన్నాయి. ఒకటి ఏంటి అంటే సగుణ నిర్గుణ, సగుణ భక్తి, నిర్గుణ భక్తి. సగుణ భక్తి ఏంటి అంటే దేవునికి ఒక రూపం ఇయ్యటం, దేవుడు ఒక రూపాన్ని, మానవ రూపం ఈ దేవునికి ఇయ్యటం అనేది సగుణ భక్తి. మళ్ళా నిర్గుణ భక్తి అంటే దేవునికి ఏ రూపం లేదు అనేది నిర్గుణ భక్తి. ఈ నిర్గుణ భక్తి ఎవరు ప్రచారం చేసిన లోయర్ క్లాస్ వాళ్ళు, అధమ వర్గీయులు, లోయర్ క్లాస్ నాన్ బ్రాహ్మిన్స్ దీంట్లో ఎక్కువగా ఉన్నారు. ఎవరు? నిర్గుణ భక్తి వాళ్ళు. సో ఈ విధంగా నార్త్ ఇండియాలో, ఉత్తర భారతదేశంలో భక్తి హిందూయిజంలో వైష్ణవేట్ మూవ్మెంట్ అంటే, ఇక్కడ సౌత్ ఇండియాలో శైవేట్ వైష్ణవేట్ మూవ్మెంట్ ఉంటే, నార్త్ ఇండియాలో ఏమొచ్చిందంటే ముఖ్యంగా వల్లభాచార్యుడు, తర్వాత రామానందుడు, మరి వీళ్ళు ఏ భక్తిని అంటే రామభక్తిని. రాముడు సీత అంటే సౌత్లో శివుడు విష్ణువు, అయితే మరి ఈ విష్ణువు అనేది అవతారం, రాముడు అనేవాడు విష్ణు అవతారం, రాముడనే మళ్ళా విష్ణు అవతారం, శ్రీకృష్ణుడు విష్ణు అవతారం అని. సో ఆ విధంగా వైష్ణవేట్ మూవ్మెంట్ ఇన్ని నార్త్ ఇండియాలో మూవ్మెంట్. ఉత్తర భారతదేశంలో వైష్ణవేట్ మూవ్మెంట్ అంటే రామభక్తి, రాముడు, దశరథ మహారాజు కొడుకు రాముడు, రాముడు విష్ణువు అని. తర్వాత శ్రీకృష్ణుడు ద్వారకా మధురలో కూడా శ్రీకృష్ణుడు విష్ణు అవతారం అని. ఆ విధంగా వైష్ణవేట్ మూవ్మెంట్ బయలుదేరింది. దీనికి అగెనిస్ట్గా దీనికి వైష్ణవ అంతకుముందు ఏముండేదంటే రాజపుత్రులు పరిపాలించేది, రాజపుత్రులు బ్రాహ్మణులు ఒక అలయన్స్గా ఉండి, మరి ఈ రాజపుత్రులు బ్రాహ్మణ్స్ డామినేషన్ ఉండేది, బ్రాహ్మణ్స్ యొక్క డామినేషన్ ఉండేది. వాళ్ళే వేదాలు చదవాలని, వాళ్ళే రిచువల్స్ ఈ యొక్క కర్మకాండలన్నీ వాళ్ళే ఉంచేది. మరి వాళ్ళు సొసైటీలో ఉన్నత స్థానంలో ఎక్కువ వర్ణంగా, మరి మిగతా వాళ్ళు తక్కువగా చూడబడుతుండేది. అంటే క్యాస్ట్ సిస్టమ్ ఉండేది. బ్రాహ్మణులు క్యాస్ట్ సిస్టాన్ని మరి తర్వాత వేదాలను వాళ్ళే ప్రివిలేజ్. వాళ్ళ ప్రివిలేజ్ ఏంటంటే బ్రాహ్మణుల ప్రివిలేజ్ సెక్షన్. రాజపుత్రులు బ్రాహ్మణుల అలయన్స్ ఏ విధంగా ఉండేదంటే ఒక ప్రివిలేజ్డ్ సెక్షన్. వీళ్ళిద్దరు కూడా రాజపుత్రులు, బ్రాహ్మణులు ఈ మతాధికారులు. సో బ్రాహ్మణులు ఈ మతాధికారులు, వాళ్ళ స్క్రిప్చర్స్ వేదాలు వాళ్ళే చదవాలి. వాళ్ళు సామాజిక వర్గంలో ఉన్నత వర్గీయులు వాళ్ళు. మరి వాళ్ళను పోషించడానికి రాజులు మరి వాళ్ళు అగ్రహారాలు ఇచ్చేది. ఆ విధంగా బ్రాహ్మణ్ సుపీరియారిటీ విద్యలో ఉంటుంది, మతంలో ఉంటుంది, అడ్మినిస్ట్రేషన్లో ఉంటుంది. అన్నిట్లో కూడా ఈ బ్రాహ్మణులు రాజుల అలయన్స్గా పనిచేస్తున్నారు. ఎక్కడ? ఉత్తర భారతదేశంలో. ఈ ఉత్తర భారతదేశంలో అలయన్స్గా ఉత్తర భారతదేశం దాదాపు మొత్తం ఇండియాలో కూడా అట్లనే పనిచేసినారు. అయితే మహమ్మదీయులు వచ్చే వరకు, మహమ్మదీయులు తురుష్కులు వచ్చి దండయాత్ర చేసేటప్పటికి ఈ ఇద్దరు బంధం ఏది
తెగిపోయింది. ఇద్దరి మధ్యలో రాజులు పరిపాలించే రాజపుత్రులు బ్రాహ్మణుల మధ్యలో ఒక బంధం ఉండేది. ఏ బంధము? వీళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేసేది, వాళ్ళు వీళ్ళకి సపోర్ట్ చేసేది. సో ఈ మధ్యలో దేవుడిని నిలబెట్టేది. దేవుడు ఎవడు? విష్ణువునో కృష్ణుడో రాముడో ఇట్లా పెట్టి వీళ్ళిద్దరి మధ్యలో బంధం ఉండేది. ఈ బంధాన్ని బ్రోక్ చేసినటువంటి వాళ్ళు, తెగదెంపు చేసినటువంటి వాళ్ళు ఎవరయ్యా అంటే తురుష్కుల దండయాత్ర. తురుష్కులు ఢిల్లీ సుల్తాన్లు ఢిల్లీ మీద రాజ్యాధికారాన్ని సంపాదించారు. దానితోటి రాజపుత్రులు బ్రాహ్మణులు మధ్య ఉన్నటువంటి సంబంధం తెగిపోయింది. బ్రాహ్మణులు పోషించే వాళ్ళు లేకుండా అయినారు. ఎక్కడ? ఈ యొక్క ఉత్తర భారతదేశంలో ముస్లింలు వచ్చారు కదా. ముస్లింలు ఎందుకు పోషిస్తారు బ్రాహ్మణులు? సో అంతకుముందు ముస్లింల కన్నా ముందు బ్రాహ్మణులు ఒక ఉన్నత వర్గం వాళ్ళు, వేదాలు వాళ్ళే చదవాలి. మరి పెద్ద పెద్ద ఉన్నత ఆ రాజుల దగ్గర ఆఫీసర్ పోస్టులు కానీ మంత్రి పదవులు కానీ వాళ్ళే ఎంజాయ్ చేసి మతపరంగా కూడా వాళ్ళే అన్ని ప్రివిలేజెస్ వాళ్ళకే ఉండేది. ఆ విధంగా ప్రివిలేజ్డ్ సెక్షన్ గా బ్రాహ్మణ్ డామినేషన్ గా ఉన్నటువంటి టైంలో తురుష్కుల దండయాత్ర తోటి ఒక పొలిటికల్ ఆక్యుపేషన్ తోటి ఒక బ్రేక్ వచ్చింది. ఆ విధంగా సోషల్ ఎకనామిక్ చేంజ్ కూడా వచ్చింది. ఏది? న్యూ సొసైటీ వచ్చింది. ముస్లింలు ఎకనామిక్ గా వాళ్ళు ఎకనామిక్ గా బ్రాహ్మణులను పోషించలేదు వాళ్ళు. కాబట్టి మరి బ్రాహ్మణుల పోషణానికి దూరం అయ్యిండ్రు. మరి అగ్రహారాలు పోయినాయి. మరి ఏమొచ్చినాయి వాళ్ళకు? మరి ఆ యొక్క పదవులు కూడా పోయినాయి. కాబట్టి వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి ఈ రాజపుత్రుల బ్రాహ్మణుల ఆ ఒక్క అలయన్స్ ను ముస్లిం రాజకీయ ఆధిపత్యంతో బ్రేక్ చేయటంతో అక్కడ భక్తి మూమెంట్ ఇక ఏరే దారి లేదు. కాబట్టి భక్తి మూమెంట్ అనేది ఎమర్జ్ అయింది. భక్తి ఇక బ్రాహ్మణులు ఏం చేసినారు? కొంతమంది బ్రాహ్మణులు భక్తి మూమెంట్ అని పెట్టారు. ఇక ఎందుకంటే సొసైటీలో ఉన్న వాళ్ళ పలుకుబడిపోద్ది కదా. మరి ఆ విధంగా మరి క్యాస్ట్ సిస్టాన్ని వాళ్ళు వ్యతిరేకించలేదు. మొట్టమొదటి వచ్చినటువంటి భక్తి మూమెంట్ క్యాస్ట్ సిస్టాన్ని కానీ బ్రాహ్మణులకున్న వేదాలను తక్కువ చేసి చూడటం కానీ బ్రాహ్మణాధిపత్యాన్ని కానీ క్వశ్చన్ చేయలేదు. మొదటగా వచ్చిన భక్తి హిందూయిజంలో ఉన్నటువంటిది. దానికి వ్యతిరేకంగా లోయర్ క్లాసులలో కూడా మరి కొందరు అప్పర్ క్లాస్ వాళ్ళు కూడా ఉన్నారు, బ్రాహ్మణులు ఉన్నారు. వాళ్ళలో కూడా ఈ క్యాస్ట్ సిస్టానికి వ్యతిరేకంగా, బ్రాహ్మణ డామినేషన్ వ్యతిరేకంగా, అంటరానితనానికి వ్యతిరేకంగా, హైరార్కీకి వ్యతిరేకంగా మూమెంట్ లేచింది. వాళ్ళు ఎవరంటే జ్ఞానేశ్వరి మహారాష్ట్ర, నామదేవి మహారాష్ట్ర, తర్వాత కబీర్, నానక్ అండ్ ఎవరు రవిదాస్. ఈ రవిదాస్ తర్వాత ఇంకా సేనా ఇంకా ఇట్లా లోయర్ క్లాస్ వాళ్ళు కూడా ఎమర్జ్ అయ్యి భగవంతుడు ఒక్కడే, ఏ కులము లేదు అని మోనోస్టిక్ భగవంతుడు ఒక్కటే ఆర్డర్ అనేది బయలుదేరింది. అంటే ఇది బయలుదేరింది ఏది? భక్తి హిందూయిజం బ్రాహ్మణులు సుపీరియర్, వాళ్లకు ప్రివిలేజెస్ ఉండాలని ఇది ఒక వైష్ణవ మూమెంట్ అయితే, వైష్ణవ మూమెంట్ ఉన్నది. మళ్ళీ దీనికి వ్యతిరేకంగా లోయర్ క్లాస్ వాళ్ళు భగవంతుడు ఒక్కడే అనేటువంటి ఒక మూమెంట్, రెండు మూమెంట్స్ బయలుదేరినాయి ఢిల్లీ సుల్తాన్ల కాలంలో, మొఘళ్ళ కాలంలో. ఈ రెండు మూమెంట్స్, ఒకటి భగవంతుడు ఒక్కడే అని మూమెంట్, మరి భగవంతుడు ఒక్కడే, అతనికి రూపం లేదు, నిర్గుణుడు, రూపం లేదు, ఏ గుణాలు లేవు. ఏంటంటే సత్యము తోటి నడవాలి. పరులను హింసించొద్దు, పరులను మరి సత్యపరంగా సంపాదించుకోవాలి. సత్యము, అహింస, మరి సన్మార్గం ద్వారా నడవాలనేది నిర్గుణ భక్తులు. సగుణ భక్తులు ఏంటంటే దేవునికి ఒక రూపం ఇచ్చి
ఆ రూపంలో కృష్ణుడు, రాముడు లేదా విష్ణువు, వైష్ణవ మూమెంటు. మరి ఈ విధంగా ఈ సగుణ భక్తి మూమెంట్, నిర్గుణ భక్తి మూమెంట్, సగుణ భక్తి మూమెంట్, రెండు భక్తి మూమెంట్లు ఆరిజిన్ ఢిల్లీ సుల్తాన్ కాలంలో హిందూయిజంలో, విత్ ఇన్ ది హిందూయిజంలో ఈ రెండు వచ్చినాయి. నిర్గుణ భక్తి మూమెంట్ లోయర్ క్లాస్ వాళ్ళు ఎక్కువగా దాంట్లో ఉన్నది. క్యాస్ట్ సిస్టాన్ని అపోజ్ చేశారు, బ్రాహ్మణ్ డామినేషన్ అపోజ్ చేశారు, అందరు సమానమని ఈక్వాలిటీ పెడుతున్నారు. మరి సగుణ భక్తి వాళ్ళు ఏం చేస్తారు? అందరు సమానమే. రిలీజియస్ పరంగా కూడా సగుణ భక్తి వాళ్ళు ఎవరెవరు? సగుణ భక్తిలో కూడా నామదేవ్ ఉన్నాడు. తర్వాత ఎవడు ఈ సగుణ భక్తిలో ఉన్నటువంటి వాళ్ళు ఈ నార్త్ ఇండియాలో ఉన్న వల్లభాచార్యుడు, రామానుజాచార్యుడు, రామానందుడు సగుణ భక్తిలో కూడా ఉన్నాడు. నిర్గుణ భక్తిలో రెండిట్లో ఉంటాడు రామానందుడు, వల్లభాచార్యుడు, తర్వాత నామదేవుడు, దీంట్లో రెండిట్లో చెప్పుకుంటారు వాళ్ళు నామదేవుడు. సో సగుణ భక్తి అంటే దేవునికి ఒక రూపం ఇచ్చారు. నార్త్ ఇండియాలో వైష్ణవేట్ మూమెంట్ ఏంటంటే, నార్త్ ఇండియాలో విష్ణు అంటే శ్రీకృష్ణుడు లేదా శ్రీరాముడు. నార్త్ ఇండియాలో, బెంగాల్లోనూ ఎవడు ప్రచారం చేసినాడు బెంగాల్లో అంటే కృష్ణ భక్తి, మీరాబాయి కృష్ణ భక్తి, రాధాకృష్ణ భక్తి. బెంగాల్లో ఎవడు? చైతన్యుడు కీర్తనలు వాడాడు, డ్యాన్సులు వేసినాడు, కీలు. సో ఆ విధంగా మరి వైష్ణవేట్ మూమెంట్లో రాముడు గొప్పవాడు, రామభక్తిని ప్రచారం చేసినటువంటి వాడు. బనారస్లో, కాశీలో, ఉత్తర భారతదేశంలో రామభక్తిని ప్రచారం చేసినటువంటి వాడు ఎవడై అంటే వల్లభాచార్యుడు. శ్రీకృష్ణ భక్తిని ప్రచారం చేసినటువంటి చైతన్యుడు, బెంగాల్లో మరి వల్లభాచార్యుడు, మీరాబాయి. తర్వాత రామానుజాచార్యుడు, రామానందుడు. వీళ్ళందరూ కూడా ఈ నామదేవుడు. తర్వాత మహారాష్ట్రలో ఇంకా భక్తి మూమెంట్ను ప్రచారం చేసినటువంటి వాడు జయదేవుడు, గీతా గోవిందాన్ని రచించాడు. ఎక్కడ? బెంగాల్లో. జయదేవుడు మొట్టమొదటి వాడు గీతా గోవిందాన్ని రచించినటువంటి వాడు జయదేవుడు బెంగాల్లో. ఆ తర్వాత వచ్చినటువంటి బెంగాల్లో వారసులు ఎవరయ్యా అంటే ఈ యొక్క ఈ కీర్తనలు వాడినటువంటి యొక్క చైతన్యుడు, కృష్ణ భక్తిని ప్రచారం చేసినటువంటి వాడు జయదేవుడు. మొట్టమొదటి బెంగాల్లో కృష్ణ భక్తిని ప్రచారం చేసినటువంటి గీతా గోవిందాన్ని రాసి. తర్వాత జ్ఞానేశ్వరుడు మహారాష్ట్రలో. ఉత్తర భారతదేశంలో, ఉత్తరప్రదేశ్లో వల్లభాచార్యుడు, రామానందుడు వైష్ణవేట్ మూమెంట్ ప్రచారం చేసినాడు. మరి ఈ యొక్క రాజస్థాన్లో మీరాబాయి సో కృష్ణ భక్తిని ప్రచారం చేసింది. ఈ విధంగా సగుణ భక్తి మూమెంట్, నిర్గుణ భక్తి మూమెంట్ రెండు పోటీ పడ్డాయి. సగుణ భక్తిలో కూడా అందరూ భగవంతుని చేరుకోవచ్చు, కానీ బ్రాహ్మణ్ డామినేషన్ క్వశ్చన్ చేయలేదు, క్యాస్ట్ సిస్టాన్ని క్వశ్చన్ చేయలేదు, బ్రాహ్మణులకు ఉన్న ప్రివిలేజ్ను వేదాలు చదవడానికి వాళ్ళే అర్హులు అనేది మనం క్వశ్చన్ చేయలేదు. ఈక్వాలిటీ అన్నారు. ఎక్కడ ఈక్వాలిటీ? వీళ్ళు కూడా రిలీజియస్ పరంగా అందరూ కూడా భగవంతుని చేరుకోవచ్చు, చేరుకోనే మార్గంలోనే అందరు సమానులు. కానీ అందులో ఉన్న చెడు ఏది కులమత భేదాలు కానీ క్వశ్చన్ చేయలేదు సగుణ భక్తియులు. కులమత భేదాన్ని, బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యాన్ని, మరి బ్రాహ్మణుల విద్య మీద ఉన్న ఆధిపత్యాన్ని, వేదాలను చదివే ఆధిపత్యాన్ని, వాళ్ళకున్నటువంటి ప్రివిలేజెస్, వాళ్ళకున్నటువంటి అన్నీ కూడా ఏవి క్వశ్చన్ చేయలేదు. అది సగుణ భక్తి అంటే రూపం ఇచ్చి భగవంతునికి ఒక రూపం అనేది. ఏ రూపం? వైష్ణవ మూమెంట్లో విష్ణు అవతారమే రాముడు అని, విష్ణు అవతారమే శ్రీకృష్ణుడు అని. ఆ విధంగా శ్రీకృష్ణ భక్తి మూమెంట్, రామభక్తి మూమెంట్, దాన్ని వైష్ణవిజం. విష్ణువే రాముడుగా, శ్రీకృష్ణుడే
విష్ణువులో శ్రీ మహావిష్ణు దశావతారాలలో రాముడు ఒక అవతారము, శ్రీకృష్ణుడు ఒక అవతారము అని సగుణ భక్తిలో సగుణ భక్తిలో రూపాన్ని ఇచ్చారు భగవంతునికి. ఏదో కృష్ణుడా రాముడా ఇంకో రూపాన్ని ఇచ్చారు. కానీ నిర్గుణ భక్తులు లోయర్ క్యాస్ట్ వాళ్ళు ఎవరెవరు అంటే కబీరు, నానకు, రవిదాసు, ఇంకా లోయర్ క్లాస్ వాళ్ళు ఇంకా కొంతమంది ఇది ఈ యొక్క మహారాష్ట్రలో ఉన్నటువంటి లోయర్ క్లాస్ ఈ మాదిగా ఫ్యామిలీస్, రవిదాస్ మాదిగా మరి ఇట్లా ఉన్నటువంటి ఈ కబీరు పద్మశాలి మరి కన్వర్టెడ్ టు ఇస్లాం కబీరు, నానక్ ఈ విధంగా భక్తి మూమెంట్ పాపులర్ అయింది ఏది ఉత్తర భారతదేశంలో. మరి ఈ భక్తి మూమెంట్ లో ఈ లోయర్ క్లాస్ నిర్గణ భక్తి మూమెంట్ వాళ్ళంతా మోనోథిజం, భగవంతుడు ఒక్కడే, ఏ కులం లేదు, బ్రాహ్మణులకి ప్రివిలేజ్, బ్రాహ్మణ డామినేషను, కులాధిపత్యము, వర్గాధిపత్యము, అసమానతలు అన్నింటినీ క్వశ్చన్ చేసినారు. ఎవరు? లోయర్ క్యాస్ట్ లో ఉన్న తక్కువ కులంలో ఉండి భక్తి మూమెంట్ లో వచ్చినటువంటి కబీరు, నానకు, నామదేవు, తర్వాత ఎవడు ఈ మహారాష్ట్రలో అయితే నామదేవు తర్వాత భక్త తుకారాం, రామదాసు, తులసీదాసు, సమర్థ రామదాసు, భక్త తుకారాం వీళ్ళంతా కూడా ఈ యొక్క వైష్ణవ మూమెంట్ను రామభక్తితోటి, కృష్ణ భక్తితోటి, వల్లభాచార్యుడు కృష్ణ భక్తి తెలుగువాడు, తర్వాత రామానందుడు యూపీలో బనారస్లో కాశీలో రామానందుడే ఆది ఏమిటికి ఈ యొక్క క్యాస్ట్ సిస్టాన్ని. రామానందుడు బ్రాహ్మణుడే, వల్లభాచార్యుడు బ్రాహ్మణుడే, నామదేవు బ్రాహ్మణుడే అయినప్పటికీ కూడా వీళ్ళు ఒక బ్రాహ్మణుల మతస్థుల యొక్క ఈ యొక్క ఉన్నతమైనటువంటి వాళ్ళకు ఉన్నటువంటి ప్రివిలేజెస్ క్వశ్చన్ చేయలేదు, కానీ వేదాలను కూడా క్వశ్చన్ చేయలేదు, క్యాస్ట్ను క్వశ్చన్ చేయలేదు. కానీ అందరూ అన్ని కులాల వాళ్ళు భగవంతుని చేరుకోవచ్చు అనేటువంటి సమానత్వ సూత్రాన్ని చెప్పినటువంటి వాళ్ళు వైష్ణవేటు భక్తి ప్రీచర్స్ అన్నారు. దాంట్లో వస్తారు ఎవరెవరు వస్తారు? ఈ రామభక్తులు, రాముడే దేవుడు అనేది వాళ్ళు, కృష్ణుడే దేవుడు అనేవాళ్ళు, చైతన్యుడు, మీరాబాయి, తర్వాత మరి ఇక్కడ శంకరదేవుడు ఎక్కడ అస్సాంలో. వీళ్ళన్నీ కూడా ఏం చేసినారంటే వీళ్ళు ఈ భక్తి మూమెంట్ లో ఎవరైనా కానీ సగుణ భక్తులు కానీ నిర్గుణ భక్తులు కానీ ప్రాంతీయ భాషలలో ప్రచారం చేసినారు, ప్రాంతీయ భాషలు వాడారు, ప్రజల భాషలు, సంస్కృతిని వదిలిపెట్టారు, ప్రజలకు అర్థం కాని భాష. ఆ విధంగా ప్రజల భాషలు బాగా పాపులారిటీలోకి వచ్చినాయి, ఉన్నత స్థితికి వచ్చిన ఏది ఢిల్లీ సుల్తాన్ల కాలంలో. సుల్తాన్లో భాష రాజభాష వేరే, మొఘళ్ళ రాజభాష వేరే అయినప్పటికీ ఈ భక్తి మూమెంట్ వల్ల మరి ప్రాంతీయ భాషలు, ప్రజలు మాట్లాడుకునే భాషలు రాజులు పోషించకున్నా ప్రజలు మాట్లాడుకునే భాషలు డెవలప్ అయినాయి. మహారాష్ట్రలో మరాఠీ, జ్ఞానేశ్వరుడు మొట్టమొదటి వాడు, ఆ తర్వాత జ్ఞానేశ్వరుడు, తర్వాత నామదేవుడు మహారాష్ట్రలో భక్తి మూమెంట్ నడిపినటువంటి వాడు, ఆ తర్వాత భక్త తుకారాం, సమర్థ రామదాసు, వీళ్ళంతా మహారాష్ట్ర సెయింట్స్, మహారాష్ట్ర భక్తి సెయింట్స్. తర్వాత ఈ ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరయ్యా అంటే వల్లభాచార్యుడు, రామానందుడు, భక్తి సెయింట్స్. హిందీ భాషలో పాపులారిటీలో మరి రీజనల్ లాంగ్వేజ్లో ఈ విధంగా ఉత్తర భారతదేశం మొత్తం వైష్ణవేటు మూమెంట్ నడిచింది. ఆ విధంగా కృష్ణుడు, రాముడు మరి దేవుడైనాడు అక్కడ
వైష్ణవ మూమెంట్ అంటే విష్ణు అవతారాలు. మరి శివుడి పాపులారిటీ ఎక్కడ వచ్చిందని జమ్మూ కాశ్మీర్లో వచ్చింది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు శైవిజాన్ని పాపులారిటీలోకి తీసుకొచ్చారు. శివభక్తి మూమెంట్ కాశ్మీర్లో ఎమర్జ్ అయింది. రాజస్థాన్లో భక్తి మూమెంట్ ఎమర్జ్ అయింది. భక్తి మూమెంట్ మీరాబాయి, రాజపుత్రుడు పీరియడ్లో ఈ భక్తి మూమెంట్ రాజస్థాన్లో. తర్వాత మరి బెంగాల్లో చైతన్యుడు బాగా భక్తి మూమెంట్, కృష్ణ భక్తి ఏది మ్యూజిక్, డ్యాన్స్, కీర్తనలు, వీళ్ళంతా కీర్తనలు చేశారు. కీర్తనలు చిన్న చిన్న దోహాలు, పద్యాలు. ఎట్లా ఇక్కడ మరి ఇదే సమయంలో దీన్ని ఏమన్నారంటే దేంతో పోల్చారు? ఎక్కడైతే ఈ రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్స్ ఇన్ మోడర్న్ యూరోప్లో జరిగిందిగా, పశ్చిమ ఐరోపా రాజ్యాల్లో క్యాథలిక్ మతానికి వ్యతిరేకంగా ప్రొటెస్టెంట్ మతం వచ్చింది. ఆ ప్రొటెస్టెంట్ మతంలో వచ్చినటువంటి క్యాథలిక్ మతానికి వ్యతిరేకంగా ప్రొటెస్టెంట్ మతం వచ్చింది. అట్లాంటి ప్రొటెస్టెంటిజమే మోనోథిజం ఆఫ్ కబీర్, నానక్ అండ్ రవిదాస్. ఇంకా మిగతా వాళ్ళు లోయర్ క్లాస్ వాళ్ళు ఒకడే గాడ్, కుల మతాలు వ్యతిరేకం, అందరూ సమానులు భగవంతుని దృష్టిలో అన్ని ప్రచారం చేసినటువంటి వాడు దేవుడు ఒక్కడే అని నిర్గుణ భక్తి. ఈ విధంగా దీన్ని ప్రొటెస్టెంట్ వీళ్ళు సన్యాసులు గారు. ఎవరు నిర్గుణ భక్తులు అందరూ కూడా ఈ కబీరు, ఈ తర్వాత నానక్ ఆది గ్రంథ్. ఆ నానక్ తర్వాత గురు అర్జున్ ఆది గ్రంథ్ రాస్తాడు. ఆ తర్వాత తేజ్ బహదూర్ గురు 9th గురు పీరియడ్లో మరి అదొక సిక్ పంత్ మాస్ రిలీజియన్గా పంజాబ్లో పాపులర్ అయింది. దాంట్లో ఏంటి అంటే సత్యపరంగా సంపాదించుకోవాలి. పాపులర్ హిందూయిజం, పాపులర్ సిక్కిజం. ఇందులో మోనోథిస్టిక్ ప్రచారం చేసిన వాళ్ళలో ఎక్కువగా ఈ రామానందుడు రామానందుడు భక్తి హిందూయిజం క్యాస్ట్ సిస్టమ్ అపోజ్ చేశాడు రామానందుడు. అందుకోసం అతని శిష్యులు అని తర్వాత సెంచరీలో అతని శిష్యులుగా చెప్పుకున్నటువంటి వాళ్ళు ఎవరంటే కబీరు, రామ్ రహీం అల్లా ఒక్కడే, గురు ఆది గ్రంథ్ వచ్చింది. అతని తర్వాత ఇతను కామన్ కిచెన్ ఏర్పాటు చేసిన, అందరూ ఒక సహపంక్తి భోజనం, అందరూ సమానమే ప్రాక్టికల్గా. అది పంజాబ్లో సిక్కిజం ఒక మాస్ మూమెంట్గా. జాట్స్, అందులో ఎవరంటే పంజాబ్లో ఉన్న ట్రేడర్స్, ఖాత్రీ వంశం వాళ్ళు, జాటులు అందులోకి కన్వర్ట్ అయ్యారు. సిక్కిజం, గురునానక్ సిక్కిజంలో కన్వర్ట్ అయ్యారు. సో ఆ విధంగా మరి కుల మతాలను వ్యతిరేకించారు. భక్తి హిందూయిజంలో లోయర్ క్లాస్ వాళ్ళు మూమెంట్ బాగా పాపులర్గా నడిచింది. దాన్ని మోనోథిజం అంటారు. ఈ విధంగా మాదిగా వాళ్ళు కూడా మరి ఎంతోమంది భక్తి మోనోథిస్టిక్ కుల మతానికి వ్యతిరేకంగా భక్తి హిందూయిజంలో ఒక పార్ట్గా మరి ఏమన్నారు, భగవంతుడు ఒక్కడే అని ఒక్కడే మోనోథిస్టిక్ రిలీజన్ అంటారు. అది లోయర్ క్లాస్ వాళ్ళు ఉత్తర భారతదేశంలో అంతటా కూడా ప్రచారం చేసినటువంటి వాళ్ళు. తర్వాత సగుణ భక్తియులు ఈ మహారాష్ట్రలో కానీ మరి బెంగాల్లో కానీ అస్సాంలో ఎక్కువగా ఎవడయ్యా అంటే ప్రచారం చేసినటువంటి వాడు శంకరదేవుడు కృష్ణ భక్తిని ప్రచారం చేశాడు. మరి ఇంకా అది కాకుండా ఒడిస్సా బెంగాల్లో ఏమి ఉందంటే హిందూయిజము మరి బుద్ధిజం రెండు ఇన్ఫ్లుయెన్స్ అయింది. నార్త్ పంథీయిజం అంటే ఏమంటే ఈ నార్త్ పంథీయిజంలో కులాన్ని బ్రాహ్మణాధిపత్యాన్ని వ్యతిరేకించేదే లోయర్ క్లాస్ మూమెంట్
నార్త్ పంథీజం అంటారు. నార్త్ పంథీజానికి మరి ఈ యొక్క సూఫిజం ఇన్ఫ్లుయెన్స్ తోటి బెంగాల్లో మరి ఒడిస్సాలో ఒక నూతన మరి ఈ గౌడ వైష్ణవిజం, గౌడ హిందూయిజం, గౌడ వైష్ణవిజం వచ్చింది. ఇక్కడ ఈ యొక్క బెంగాల్లో, ఒరిస్సాలో, అస్సాంలో శంకరదేవుడు ప్రచారం చేసిన అస్సాంలో. సో ఈ విధంగా భక్తి హిందూయిజం అనేది బ్రాహ్మణ వేదాలను క్వశ్చన్ చేయలేదు, కులాన్ని క్వశ్చన్ చేయలేదు. కానీ రిలీజియస్ పరంగా అందరూ భగవంతుని చేరుకోవచ్చు, బ్రాహ్మణుల యొక్క ప్రివిలేజ్ ఇచ్చారు. అది సగుణ భక్తులు, అంటే రూపం ఇచ్చారు భగవంతునికి. అట్లా రూపం ఇచ్చినటువంటి వాళ్ళు సగుణ భక్తులు. రాముడు కృష్ణుడు అనే రూపం ఇచ్చారు. సగుణ నిర్గుణ భక్తులు అనేవాళ్ళు లోయర్ క్లాస్ వాళ్ళు, ఏ రూపం లేదు, సత్య మార్గం ఉండాలి, సత్యంతో నడవాలి అనేటువంటి నిర్గుణ భక్తులు లోయర్ క్లాస్ వాళ్ళు ప్రచారం చేసినారు. ఆ విధంగా రెండు భక్తి మూమెంట్లు, సగుణ భక్తి మూమెంట్, నిర్గుణ భక్తి మూమెంట్ ఏదేమైతే అయింది, కానీ మొత్తం మీద ఈ భక్తి మూమెంట్ వల్ల వచ్చినది ఏంటి అంటే రిజల్ట్ ఏమొచ్చిందంటే అందరూ సమానమే భగవంతుని ముందు అని వచ్చింది. సమానత్వం, టాలరేషన్ వచ్చింది. ఇది మరి ఆ తర్వాత ఇస్లామిజం వచ్చింది. ఏది ఇస్లాంలో వచ్చినటువంటి యొక్క ఢిల్లీ సుల్తాన్ల కాలంలో సూఫీ మతం వచ్చింది. సూఫీ ట్రెడిషన్. సూఫిజం ఎన్ని బ్రాంచులుగా వచ్చిందంటే, ఒకటి ముల్తాన్లో షార్వర్డి ఆర్డర్, సిలసిల అంటే ఆర్డర్, కంక అంటే దర్గా, పీర్ అంటే గురువు. మనము హిందూయిజంలో గురువు అంటాం, వాళ్ళలో పీర్ అంటారు. సో ఆ విధంగా షార్వర్డి ముల్తాన్ నుంచి దాని స్టేట్ ప్యాటర్న్ ముల్తాన్లో ఎవరి కాలంలో అంటే ఇల్తుత్మిష్ కాలంలో షార్వాడి సిలసిల అంటే ఆర్డర్. షార్వాడి సిలసిల ముల్తాన్లో, నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో స్టేట్ ప్యాటర్నిజం ఇల్తుత్మిష్ బాగా ఇచ్చాడు. ముల్తాన్లో ఉన్న భూములు అవన్నీ ఇచ్చాడు. ఆ విధంగా పంజాబ్లో బాగా పాపులర్ అయింది షెర్వాడి సిలసిల. పంజాబ్లో, బెంగాల్లో, ఢిల్లీలో ఈ కాలంలో ప్రచారం. ఆ తర్వాత ఈ సూఫిజంలో ఇంకొకటి ఏంటి అంటే షేక్ సలీం సిస్టీ ఆర్డర్ ఢిల్లీ సుల్తాన్ కాలంలో ఇది పాపులర్ అయింది. ఇది స్టేట్ ప్యాటర్నిజం లేదు, ఇది లోయర్ క్లాస్ వాళ్ళ మధ్యలో నివసించేది. ఎప్పుడైతే పెద్ద పెద్ద పట్టణాలు ఉంటాయో, పట్టణాలలో కాకుండా ఏ గుట్టలలోనో లేదా కొండలలోనో లేదా లోయర్ క్లాస్ పూర్ పీపుల్ ఉన్న చోట్ల అవుట్ సైడ్ ఆఫ్ విలేజెస్ లో దర్గాలు కట్టుకొని ఉండేవాళ్ళు. షేక్ సలీం సిస్టీ ఢిల్లీలో ఫేమస్. ఖాజా మొయినుద్దీన్ సిస్టీ, ఈ షార్వాడి అనేవాడు, షార్వాడి ఆర్డర్ పంజాబ్, ఢిల్లీ అండ్ బెంగాల్ ఈ ప్రాంతంలో. మరి ఈ విధంగా రాజస్థాన్లో కూడా వచ్చింది. అది స్టేట్ ప్యాటర్నిజం తోటి ఎంకరేజ్ అయ్యింది అది. మరి కానీ సిస్టీ ఆర్డర్ మాత్రం స్టేట్ ప్యాటర్నిజం లేదు, అందరు సమానం అని చెప్తుంది. ఇది భక్తి హిందూయిజానికి, లోయర్ క్లాస్ హిందూయిజానికి షేక్ సలీం సిస్టీ ఆర్డర్ చాలా దగ్గరగా ఉన్నాయి అన్ని కూడా. వీళ్ళు కూడా క్యాస్ట్ సిస్టాన్ని వ్యతిరేకించారు. మరి రాజు ఆశ్రయాలకు, వాళ్ళ ప్రలోభానికి లొంగకుండా ప్రజల మధ్యలో ఉండి, అంటే అర్బన్ సెంటర్లో చివరిగా ఉండి, పూర్ పీపుల్ ఉన్న చోట్ల ఉండి ఆ పూర్ పీపుల్కు మరి సాయం చేస్తూ, వాళ్ళ యొక్క డిసీజెస్ తక్కువ చేస్తూ దర్గాలు కట్టుకొని లేదా కంకాసు గురువులుగా సమానత్వాన్ని ప్రబోధించినటువంటి వాళ్ళు సిస్టీ ఆర్డర్. అది బాగా ప్రచారంలోకి వచ్చింది. సిస్టీ ఆర్డర్, షార్వాడి ఆర్డర్, సిస్టీ ఆర్డర్, తర్వాత నస్కబందీ ఆర్డర్, దారుసువా ఇక్కడ జేసుధరాం దక్కన్ మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో మరి సిస్టీ ఆర్డర్లో ఉన్నటువంటి ఒకరిని దక్కన్కి పోవాలి అని చెప్పి అన్నారు.
అన్నాడు, ప్రెషరైజ్ చేసింది. దాంతో జయసూర్యరాజు వాళ్ళు దక్కన్కి వచ్చి దక్కన్లో జయసూర్యరాజ్ 60 ఆర్డర్ ఎస్టాబ్లిష్. ఆ విధంగా 60 ఆర్డర్స్ చాలా పాపులర్. ఢిల్లీ సరౌండింగ్స్లోనే వందలు ఉన్నాయట 60 ఆర్డర్స్. దాని తర్వాత చుట్టూ ఢిల్లీలో, రాజస్థాన్లో, మరి మిగతా ఉత్తరప్రదేశ్లో, యూపీలో, జాన్పూర్లో వచ్చిందంటే మద్వి ఆర్డర్, నస్కబందీ ఆర్డర్ ఇంకొకటి. సో ఈ విధంగా సూఫీ మూవ్మెంట్ బాగా ప్రచారంలోకి వచ్చింది. దీంట్లో ఏంటంటే సూఫీ మూవ్మెంట్లో ఏంటి? లవ్, డివోషన్ టు ది గాడ్. లవ్. మరి ఇండియాలో సుల్తానేట్ పీరియడ్లో, మొఘళ్ళ కాలంలో, సుల్తానేట్ కాలంలో ఈ రెండు కూడా బాగా పాపులారిటీలోకి వచ్చినాయి. ఈ యొక్క సూఫీ ట్రెడిషన్లో మొట్టమొదట ఉన్నటువంటిది ఏంటంటే ఈ యొక్క షర్వర్డి ఆర్డర్, ముల్తాన్, పంజాబ్, బెంగాల్ ఈ ప్రాంతంలో. 60 ఆర్డర్ ఢిల్లీ నుంచి. ఢిల్లీ తర్వాత ఖాజా మొయినుద్దీన్ చిష్తి, ఇంకోడు ఆజ్మీర్లో పెద్ద, ఇప్పటికి కూడా పవిత్రంగా ఆజ్మీర్ చాలా. ఖాజా మొయినుద్దీన్ చిష్తి, ఆజ్మీర్ చిష్తి, ఫేమస్ చిష్తి ఆర్డర్. ఢిల్లీలో కూడా నిజాముద్దీన్ అలియా ఫేమస్ 60 ఆర్డర్. ఖాజా మొయినుద్దీన్ చిష్తి ఆజ్మీర్ హెడ్ క్వార్టర్గా. ఆజ్మీర్ ఎక్కడ ఉంది? రాజస్థాన్లో ఉంది. ఆజ్మీర్ హెడ్ క్వార్టర్గా 60 ఆర్డర్స్ ఎన్నో వచ్చినాయి. ఆ తర్వాత నస్కబందీ దారు జేసుదరాం దక్కన్లో ఎక్కడ అంటే ఇక్కడ ఇది మంగోల్ దండయాత్ర, మరి మహమ్మద్ బిన్ తుగ్లక్ స్టేట్ ప్యాటర్నిజాన్ని ఒప్పుకోవాలని 60లను బలవంతం చేయడంతో కొంతమంది 60 ఆర్డర్ వాళ్ళు ఢిల్లీ నుంచి దక్కన్లో ఉన్నటువంటి బహుమనీ కింగ్డమ్ పోయినారు. బహుమనీ కింగ్డమ్ పోయి బహుమనీ కింగ్డంలో జేసుదరాస్ వాళ్ళ ప్యాటర్నైజ్ తోటి, వాళ్ళు పోషించడం, వాళ్ళు మంచిగా ట్రీట్ చేయడంతో, వాళ్ళ ప్యాటర్నైజ్ తోటి దక్కన్లో 60 ఆర్డర్స్, దక్కన్లో ఈ యొక్క ఆర్డర్స్, ఈ సూఫీ ఆర్డర్స్, సూఫీ యొక్క ఖంకాసు ఎస్టాబ్లిష్ అయింది. ఈ విధంగా నస్కబందీ ఆర్డర్ జాన్పూర్లో, ఏది జాన్పూర్ అంటే బీహార్ ఏరియా, బీహార్ యువతలకి కొంచెం ఉన్నాడు జాన్పూర్లో మాధవి ఆర్డర్. సో ఈ విధంగా నస్కబందీ ఆర్డర్, ఇవన్నీ ఆర్డర్స్ ఏంటి? సూఫీ ఆర్డర్స్ ఏంటి అంటే ఒక్కటే ఎయిమ్ వాళ్ళ. ఇదో ఇది షర్వాడి, మిగతా ఏమో స్టేట్ ప్యాటర్నేజ్ ఉండే. కొన్ని 60లో కూడా కొన్ని స్టేట్ ప్యాటర్నేజ్. దక్కన్లో ఉన్నది ఈ యొక్క ఏది బహుమనీ సుల్తాన్ ప్యాటర్నేజ్ చేశారు. అంటే ఇతోధికంగా భూములు ఇచ్చారు, అవి మరి మెయింటెనెన్స్ ఇచ్చారు. 60 ఆర్డర్ మాత్రం దూరంగా ఉన్నది. కాబట్టి దూరంగా ఉండడమే కాకుండా కుల మతాలను వ్యతిరేకించింది, అన్నింటినీ వర్గ భేదాలను వ్యతిరేకించింది. అందరికీ సమానమని, దేవుడు అందరికీ ఒకడే కాడు, అందరు సమానమే అని చెప్పి సమానత్వాన్ని టాలరేషన్, మరి కన్వర్షన్ చేయలేదు. 60 ఆర్డర్లో ఉన్న గొప్పతనం ఏంటంటే హిందువులను ఫోర్స్ఫుల్గా కన్వర్ట్ చేయలేదు. మిగతా కొన్ని ఫోర్స్ఫుల్గా కన్వర్ట్, స్టేట్ ప్యాటర్న్ ఉన్నాయి, కొంత కన్వర్షన్లు పూనుకున్నాయి. షెర్వర్డి ఆర్డర్ అవుతుంది, మిగతా ఆర్డర్స్ స్టేట్ ప్యాటర్న్ తోటి నడిచేటువంటి, భోజనంతో నడిచేటువంటి కన్వర్షన్, అంటే హిందువులను ఇస్లాంలోకి మార్చడం, అంటే ఇస్లాం మతాన్ని పెంచడానికి కోసం. కానీ 60 ఆర్డర్ అలా రాజులకు దూరంగా ఉంది, రాజపోషణకు. అంతేకాకుండా ఇంకా సూఫిజంలో ఏంటి అంటే మిస్టిక్ ఆర్డర్, అంటే ఏంటి? యోగా ప్రాక్టీస్ ఉన్నది దీంట్లో. యోగ సన్యాసులు ఉంటారు కదా, మన హిందూ సన్యాసులాగా యోగా మెడిటేషన్ ఉంటుంది ఇందులో కూడా. మిస్టిక్ ఆ విధంగా భక్తి ఈ హిందూయిజానికి దగ్గరగా ఉంటుంది. ఏది? 60 ఆర్డర్. కాబట్టి ఖాజా మొయినుద్దీన్ చిష్తి అనేది ఆజ్మీర్లో కానీ, ఢిల్లీలో కానీ, షేక్ నిజాముద్దీన్ అలియా 60 ఆర్డర్ ఢిల్లీలో కానీ, మిగతా చోట్ల అన్నింటిలో కూడా 60 సూఫిజం దర్గాలు అన్ని మతస్థులను అట్రాక్ట్ చేసినాయి. అన్ని మతస్థులు, హిందువులు, క్రిస్టియన్లు, హిందువులు, మరి హిందువులలో వివిధ రకాల
తెగల వాళ్ళు ఎవరు? మాల, మాదిగ, మరి కార్టిజాన్ క్లాస్, వడ్రంగి, కమ్మరి, కుమ్మరి, అన్ని క్లాసుల వాళ్ళు 60 ఆర్డర్లు పరస్పరము పోటీగా సమానత్వాన్ని చాటి పోటీగా కన్వర్షన్ చేసుకోవాలని ప్రయత్నం చేసిన హిందువులను కన్వర్ట్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తే హిందువులను భక్తి మూమెంట్ ఉన్నది. హిందువులలో వచ్చినట్టు భక్తి మూమెంట్, ఈ లోయర్ క్లాస్ భక్తి మూమెంట్ కానీ, మరి సగుణ భక్తి మూమెంట్ కానీ, నిర్గుణ భక్తి మూమెంట్ కానీ హిందువులను ఇస్లాంలోకి కన్వర్ట్ కాకుండా ఆపింది. ఆపడే కాకుండా ఆ ప్రజల భాషలు, ప్రాంతీయ భాషలన్నీ డెవలప్ అయినాయి ఈ రెండింటి ఆర్డర్స్. సూఫిజం కూడా ప్రజల భాషలో వాళ్ళు కూడా దోహా అంటే వేమన పద్యాలు ఉంటాయి చూడండి. విశ్వదాభిరామ వినరవేమ అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగాను సజ్జనుండు పలుకు చల్లగాను అనేటువంటి దోహా చిన్న చిన్న పద్యాలతోటి, డ్యాన్సులతోటి, కీర్తనలతోటి చైతన్యుడు కీర్తనలు చేసినాడు, మీరాబాయి కీర్తన, సో వల్లభాచార్యుడు, సో ఇట్లా కీర్తనలు, డ్యాన్సులు, మ్యూజిక్లు, ఆ తర్వాత ప్రచారం. వీళ్ళు ఎక్కువగా ప్రచారం చేసినారు. ఎవరు? ఒక ప్లేస్లో ఉండలేదు వీళ్ళు. ఎవరు? భక్తి ప్రీచర్స్ అందరూ కూడా ఒకే ప్లేస్లో ప్రీచ్ చేయలేదు వీళ్ళు. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కు తిరిగారు. ఆ విధంగా మరి ఈ ఇస్లాం మతం కూడా, ఈ షెర్వర్డి ఆర్డర్ కూడా ముల్తాన్ పంజాబ్లోనే బెంగాల్ దాకా పోయింది, ఢిల్లీలోకి వచ్చింది. అదే 60 ఆర్డర్ ఢిల్లీలో ఉన్నది ఆజ్మీర్లోకి పోయింది, దక్కన్ కూడా వచ్చింది. సో మీ ఉత్తర భారతదేశం మొత్తం వచ్చింది, జాన్పూర్లో వచ్చింది, బెంగాల్లో వచ్చింది, అంతటా వచ్చింది 60 ఆర్డర్. సో ఆ విధంగా సూఫీ మతం కూడా అంతటా ప్రచారమైంది. ఆ విధంగా సూఫీ యొక్క దర్గాలు లేదా కంకాలు, పీర్లు అంటే గురువులు, మత రిలీజియస్ స్టార్ అందరూ సమానమే, మానవులంతా సమానమే అని చెప్పింది ఇది భక్తి మూమెంట్. ఆ విధంగా లోయర్ క్లాస్ వాళ్ళ యొక్క స్థితి మెరుగుపడింది. అంతకుముందు బెంగాల్, బీహార్, ఒడిస్సాలో మాత్రం బాగా అప్పర్ క్లాస్ బ్రాహ్మణ్ యొక్క డామినేషన్ జరిగి లోయర్ క్లాస్ వాళ్ళు ఎంతో అంటరాని వాళ్ళుగా ఉండేవారు. ఆ విధంగా అలాంటిది పోయింది. భక్తి హిందూయిజం ఏం చేసిందంటే రీజనల్ లాంగ్వేజ్, పబ్లిక్ ప్రజల భాషను మహారాష్ట్రలో మరాఠీ, మరి పంజాబ్లో ఖాత్రీస్, జాట్స్ గురునానక్ శిష్యులుగా చేరారు. మాస్ మూవ్మెంట్ అయింది. అక్కడ పంజాబీ లాంగ్వేజ్ సపరేట్ లాంగ్వేజ్ వచ్చింది. ఉత్తర భారతదేశంలో హిందీ, సో బెంగాల్లో బెంగాలీ చైతన్యుడు, తర్వాత ఈ మిగతా శంకరదేవుడు, అస్సాం లాంగ్వేజ్, సో ఒరిస్సా, ఈ రీజనల్ లాంగ్వేజ్ రావడం కాకుండా లోయర్ క్లాస్ వాళ్ళ యొక్క స్థితిగతులు మెరుగుపడినాయి. రీజనల్ లాంగ్వేజ్ అభివృద్ధి కావడమే కాకుండా లోయర్ క్లాస్ వాళ్ళు తల ఎత్తుకొని తిరిగేటట్టుగా అన్ని టెంపుల్స్, ఇంకా మహారాష్ట్రలో అయితే విఠోబా ఒక మతం బాగా, విఠోబా ఆచార్య విఠోబా మతము, విఠోబా అనేది ఈ యొక్క విఠోబా అనేటువంటి కృష్ణ భక్తి అనేటువంటిది. విఠోబా పాండురంగడు లేదా పండరీపురం స్టేట్ ప్యాటర్నైజ్ చేసింది. అప్పుడు ఉన్నటువంటి రాజ్యం ఎంతో ఇతోధికంగా కొన్ని గ్రామాల నుంచి దాని మెయింటెనెన్స్కు విఠోబా. ఆ విఠోబాలో ఏంటి అంటే విఠోబాలో అన్ని కులాల వాళ్ళు ఆ పాండురంగని కొలిసేవాడు. పాండురంగడు అంటే మళ్ళా కూడా ఎవడే అంటే పాండురంగడు అంటే విష్ణు అవతారంలో ఒకడు. పాండురంగడు విష్ణు అవతారంలో రాముడు అనేవాడు. సో ఆ విధంగా ఈ యొక్క
పాండురంగన్ని, విఠోబావే మహారాష్ట్రలో పెద్ద పాపులర్, అన్ని మతస్థుల వల్ల ఆ యొక్క పుణ్యక్షేత్రం సంవత్సరానికి 2 సార్లు పోతారట. ఇది విఠోబా, దానికి విఠోబా మందిరానికి సంవత్సరానికి 2 సార్లు ఆ ఏరియా వాళ్ళు, మహారాష్ట్ర వాళ్ళు దర్శించుకుంటారు. ఆ విధంగా మరాఠీ లాంగ్వేజ్ ఎవరు? భక్త తుకారాం, సమర్థ రామదాస్, శివాజీకి గురువులు వీళ్ళు, భక్త తుకారాం, సమర్థ రామదాస్. సో ఆ విధంగా రవిదాస్ ఎవడు? రవిదాస్ ఎవడు? కాబ్లర్, మాల ఎవడు? చెప్పులు కుట్టేవాడు, ట్యానర్. ఇంకా సేన్ అనేవాడు. సో ఇంకా లోయర్ క్లాస్ వాళ్ళు. సో ఆ విధంగా ఈ లోయర్ క్లాస్ వాళ్ళు, మరి సగుణ భక్తియులు, నిర్గుణ భక్తియులు అందరూ ప్రచారము చేయటం వల్ల ఈ ప్రజల భాషలు వివిధ ఏరియాలో, వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి యొక్క ప్రజల భాషలన్నీ కూడా రీజనల్ లాంగ్వేజ్ బాగా అభివృద్ధి అయింది ఈ యొక్క భక్తి మూమెంట్. ఇంకొక అభివృద్ధి ఏంటంటే పరమత సహనము, రిలీజియస్ టాలరేషన్ వచ్చింది. రిలీజియస్ టాలరేషనే కాకుండా మరి ఇంకా ఏంటి అంటే ఏమొచ్చింది? ఈ యొక్క లోయర్ క్లాస్ యొక్క స్టేటస్, అంటరాని వాళ్ళు అంటరానితనం పోయేటట్టయింది. అందరూ సమానులే, అన్టచబిలిటీ అనేది తగ్గి అందరు మానవుడే దానవుడు అనేటువంటి అభిప్రాయానికి వచ్చారు. ఈ మానవుని యొక్క లోయర్ క్లాస్ వల్ల స్టేటస్ పెరిగిపోయింది, ఉన్నత స్థితికి వచ్చింది. వాళ్ళని ఇంకా అంటరాని వారుగా చూడలేదు. అంటరాని వారుగా చూస్తే సూఫిజం వాళ్ళు కన్వర్ట్ చేసుకుంటున్నారు, సూఫిజంలోకి వెళ్ళిపోతున్నారు. కాబట్టి భక్తి హిందూయిజం వాళ్ళు ఈ యొక్క పాపులర్ ప్రజల భాషతోటి, సమానత్వ సిద్ధాంతాలతోటి ప్రజలను, హిందువులను ఇస్లాములు కన్వర్ట్ కాకుండా ఆపగలిగింది. రాజులో కన్వర్ట్, ఢిల్లీ సుల్తాన్లు, మొఘల్లో కన్వర్ట్ చేయాలని ప్రయత్నం చేసిన స్టేట్ ప్యాటర్నిజం ఉన్నా, ఇది సూఫిజంలో కొన్నింటికి ఉన్నా కూడా ఈ కన్వర్షన్ ఆపగలిగింది లోయర్ క్లాస్ వాళ్ళు, హిందూస్ ఇస్లాంలోకి పోకుండా ఆపగలిగింది ఏంటంటే మధ్యయుగంలో వచ్చినటువంటి వైష్ణవేట్ భక్తి హిందూయిజం, సగుణ భక్తి హిందూయిజం లేదా నిర్గుణ భక్తి హిందూయిజం. నిర్గుణ భక్తి మూమెంట్, సగుణ భక్తి మూమెంట్ అనేటువంటి 2 మూమెంట్స్ వల్ల ఇస్లాంలోకి పెద్ద మొత్తంలో హిందువులు, లోయర్ క్లాస్ హిందువులు పోకుండా ఆపగలిగింది. లేదంటే ఎక్కువ మంది, మరి అప్పుడు రాజులు ఎవరే అంటే సుల్తాన్లు, ఢిల్లీ సుల్తాన్లు, మొఘల్ రాజులు. కాబట్టి ఎక్కువ మందిని ఇస్లాంలోకి కన్వర్ట్ చేయగలిగే వాళ్ళు. కానీ ఈ యొక్క భక్తి హిందూయిజం అనేది ఉంది, దానివల్ల సూఫీ మూమెంట్, అందరు సమానులైన సూఫీలు కూడా 60 ఆర్డర్ వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ప్రజల భాషను డెవలప్ అవడమే కాకుండా అందరూ సమానులే. భగవంతుని చేరుకోవడానికి మార్గం ఏంటి అంటే సత్ప్రవర్తన, సత్య మార్గం ద్వారా సంపాదించుకోవటము. కామన్ కిచెన్ అనేది పెట్టాడు గురు నానక్, లంగర్ హౌస్. మరి కామన్ కిచెన్లో ఇది కంకాస్ అంటే కూడా కామన్గా అందరూ సహపంక్తి భోజనాలు చేసేటువంటి సహపంక్తి. లంగర్ అంటేనే సహపంక్తి భోజనాలు చేసే సిక్కులు. మరి కంకాస్ అంటే దర్గాల్లో కూడా అందరూ అందరూ కూడా ఆ యొక్క ఆర్డర్ను, ఆ యొక్క సంఘానికి ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఆ యొక్క ఆ దర్గాల్లో సమావేశమవుతారు, లేదా భోజనాలు చేస్తారు, లేదా అన్నిటిని డిస్కస్ చేసుకుంటారు వాళ్ళ సంఘాన్ని గురించి. అది సంఘాలు లేదా ఏమంటారు కంకాసు లేదా
దర్గాలు అంటారు. సో ఈ రెండిటి వల్ల మరి ఇస్లాం మరి హిందూయిజం రెండు మిక్చర్ అయ్యి ప్రజల లోయర్ క్లాస్ వాళ్ళను లోయర్ క్లాస్ వాళ్ళు ఇంతకుముందు అవమానింపబడ్డట్టుగా, ఇంతకుముందు అనగారినట్టుగా ఇప్పుడు లేకుండా వాళ్ళకి ఉన్నత స్థాయికి అందరూ సమానం అనేటువంటి సమానత్వ సూత్రాన్ని ప్రబోధించారు. ఈ రెండు కూడా ఎవరు భక్తి, హిందూయిజం, సూఫిజం కూడా అందరూ సమానులే. దేవుణ్ణి చేరడానికి అందరూ భక్తి మార్గం ద్వారా అంటే భక్తి మార్గం అంటే ఇమేజెస్ పూజించాల్సిన పని లేదు. ఇమేజ్ అనేది రూపం అనేది సగుణ భక్తిలు, నిర్గుణ భక్తిల్లో ఏ రూపం లేదు భగవంతుడికి అనేది. మరి ఈ యొక్క సూఫీలో కూడా రూపం ఏం లేదు, భగవంతుడు అందరికి సమానమే. మోనోథిజం అనేది ఉంది. ఆ మోనోథిజమే మరి ఈ యొక్క లోయర్ క్లాస్ వాళ్ళల్లో లోయర్ క్లాస్ మోనోథిజం భక్తి మూమెంట్కు సూఫీ మూమెంట్కు చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. మోనోథిజం అందులో కూడా మోనోథిజమే, ఇందులో కూడా మోనోథిజమే. సో ఇది ఈ యొక్క ప్రజల భాషలు మరి అధమ వర్గీయులైనటువంటి వర్ణమీయులైనటువంటి వాళ్ళను ఉన్నత వర్ణంలోకి వాళ్ళ యొక్క స్టేటస్ అంటే వాళ్ళ యొక్క పొజిషన్ ఇంప్రూవ్ చేయడానికి తోడ్పడింది. వాళ్ళు తక్కువగా సొసైటీలో చూడబడకుండా భగవంతుని యొక్క టెంపుల్స్ను కానీ అన్నిటికి కూడా భగవంతుని ముక్తికి కూడా అందరూ సమానులని చెప్పగలిగింది. ఏది ఈ సూఫీ భక్తి మూమెంట్లో ఉన్నటువంటి యొక్క అంశం ఏంటంటే సమానత్వం ప్రమోదం. రిలీజియస్ ఆస్పెక్ట్లో తారతమ్యాలు ఉండొద్దు. భగవంతుని దగ్గర తారతమ్యం ఏమీ లేదు. అందరూ కూడా భగవంతుని చేరుకోవచ్చు. దానికి మార్గం ఏంటి అంటే సన్మార్గము, సత్యము, సత్ప్రవర్తన, మంచి గుణము సహేతుకంగా సంపాదించుకోవాలి అనేటువంటి యొక్క ఉద్దేశంతో ఈ విధంగా ప్రచారం చేయగలిగింది మన సూఫీ భక్తి మూమెంట్ తోటి. ఈ యొక్క ఆర్ట్ కళలలో, వాస్తు రూపంలో, సంగీతంలో, వీటన్నిటిలో కూడా అన్ని కలిసిపోయినాయి. ఈ హిందూయిజం మరి ఇస్లామిజం కూడా దీంట్లో కలిసిపోయినాయి.